వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్లో శాను క్యూట్ ఎక్స్ప్రెషన్ చూసారు కదా, అది చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఎంత బాగుంటుందో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి నేను ఇంట్లో కారపళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది మీకు కూడా షేర్ చేయాలనిపించింది. లాస్ట్ వీక్ కరివేపాకుతో కారపొడి చేశానండి. ఎంత బాగుందంటే వారం రోజులు సరిపోయే కారపొడి అండి. 2 డేస్లో చేసేసాము. చాలా బాగుంది. ఒకవేళ కరివేపాకుతో కారపొడి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో షార్ట్లో అప్లోడ్ చేశాను. ఒకసారి విజిట్ చేసి వాచ్ చేసేయండి. మనందరికి ఒక అలవాటు ఉంటుందండి. అన్నం తినే ఫస్ట్ ముద్ద కారపొడి కానీ పచ్చడితో కానీ తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది. మీలో ఎవరైనా ఇలాంటివి ఉంటే కనుక నా కామెంట్స్లో తెలియచేయండి. ఈరోజు మనం 3 రకాల కారపొడులు చేసుకుందాం. మూడిట్లో నేను ఒకటి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దాని టేస్ట్ ఏదో లైవ్లో కూడా చెప్పేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి అవిసె గింజలతో కారపొడి అండి. 1 కప్ అవిసె గింజలు తీసుకున్నాను. చక్కగా ప్యాన్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అవి చిట్పట్లాడతాయి అనమాట. తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని కరివేపాకు క్రిస్పీగా ఎవరికి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దానిలోకి చిటికెడు పసుపు, కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఆ వేడి సరిపోతుంది, పచ్చి స్మెల్ పోతుంది అనమాట. మన రెండో కారపొడి తెల్ల నువ్వులతో అండి. హెల్త్కి చాలా మంచిది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. సేమ్ ప్రాసెస్. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నప్పుడు చిట్పట్లాడుతుంది. అది కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని దీనిలో శనగపప్పు, మినపప్పు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలోకి కొంచెం పసుపు, మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మన మూడవ కారపొడి వామ్తో అండి. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీన్ని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఈ వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ హీట్ చేసుకుని దానిలోకి 2 స్పూన్స్ వరకు మినపప్పు, అలాగే శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ 3 కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. నేను ఇక్కడ ఎండుమిరపకాయల బదులు కారపొడి, పచ్చి కారపొడి యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎండుమిరపకాయలు అంత ఘాటు ఉండవు, అంత క్వాలిటీ కూడా బాగోదు కాబట్టి నేను ఇక్కడ కారం యూస్ చేస్తున్నాను డైరెక్ట్గా. కారం ఎలా అంటే మీ స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండి. చెక్ చేసుకోండి. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇంకొక 1/2 స్పూన్, 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కారపళ్ళు చాలా వరకు తగ్గించేసాను. ఎందుకంటే కరివేపాకు ఉంటేనే కారపళ్ళు టేస్ట్ ఉంటాయి కదా. ఇక్కడ అంత కరివేపాకు దొరకదనమాట. కరివేపాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా కారపళ్ళు చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి మార్నింగ్ టైంలో కూడా చట్నీ లేకపోయినా చక్కగా కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ఎలాంటి కారపళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు అనేది కూడా నా కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మిక్సీ పట్టింది ఇది అవిసె గింజల కారపొడి అండి. చాలా బాగుంది, కొంచెం స్పైసీగా ఉందంట. ఈ 3 కారపళ్ళు శాను టేస్ట్ చేసింది. ఎక్స్ప్రెషన్ చూడండి, అలాగే తను ఏం చెప్పిద్దో అసలు మిస్ అవ్వద్దు. మరి వీడియో చూసేయండి. టేస్ట్ చేస్తాను. Smells pretty good. Cement కొంచెం బాగుంది. చీమలాగా ఇది. అది రైట్ హ్యాండ్. చీమలాగా. ఇక్కడ రా, ఇక్కడ నుంచి కొంచెం స్పైసీ ఉందంట. ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. కానీ మంట ఉందా? స్పైసీగా ఉంది ఎక్కువ. అది టేస్ట్ బడ్స్ బాగానే ఉంది. నువ్వే చెప్తున్నావు. చెప్తున్నావు బాగుంది కదా. బాగాలేదా? స్పైసీగా ఉంది కానీ బాగుంది. నాకేమో అన్నంలోకి సరిపోతుంది. మనం చేసిన అవిసె గింజల కారపొడికి 90 మార్క్స్ ఇచ్చారు. కొంచెం 10% కొంచెం స్పైసీగా ఉందంట. స్పైసీ లేకపోతే ఇంకా బాగుండేదని చెప్పింది. నెక్స్ట్ నువ్వులతో కారపొడి కూడా మనం మార్క్స్ తీసుకుందాం. బాగుంటుంది. పట్టు ముక్కు దగ్గర పట్టుకోకపోతే ముక్కులోకి వెళ్ళిపో. టేస్ట్ బాగుంది కానీ టేస్ట్ రావట్లేదు నాకు, ఎందుకంటే కొంచెమే తిన్నాను.
చిమంత తింటాం. ఇక్కడ పెట్టుకో కనపడదలా. బాలేదా? ఆగం బాగుంది. ఆఫ్టర్ టేస్ట్ బాగుంది కదా. అది ఆఫ్టర్ టేస్ట్ ఇంకోటి కనిపించట్లే ఇక్కడికి వచ్చి చెప్పేదాన్ని. మింగేస్ తర్వాత ఆఫ్టర్ టేస్ట్ ఆ టంగ్ పైన ఉంటుంది కదా, అది బాగుంది. నార్మల్గా బాగాలేదా తింటుంటే? అది ఫస్ట్ తింటావు కదా, ఇంకా మింగేస్తావు కదా, ఇంకా ఆఫ్టర్ టేస్ట్ టంగ్ పైన ఉంటుంది. అది చిన్న అదే నచ్చింది నాకు. రోజు తింటావా నువ్వు అన్నంలోకి? చెప్పు, తింటావా తినవా? ఎవ్రీ డే కాదు, కానీ నువ్వు పెడితే తింటాను. నేను రోజు పెడతా ఎవ్రీడే. ఓ, నువ్వుల కారపొడి కూడా చాలా బాగుందంటండి. మార్క్స్ అయితే చెప్పలేదు కానీ టేస్ట్ చాలా బాగుందని చెప్పింది. నెక్స్ట్ మనం ఇంకోటి ట్రై చేస్తున్నాం కదా, వామ్తో కారపొడి. ఈ కారపొడి ఎలా ఉందో నేను లైవ్లో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, చూసేయండి. డైమండ్స్ కలిపావా దీంట్లో? దేంట్లో? దీంట్లో ఎందుకంటే షైనీగా ఉంది. డైమండ్స్ ఏమంత చూసి నిజం చెప్పు. బాగుంది. ఇంకా ట్రై చేద్దాం. ఓకే, అది స్నేక్ చిమంత మళ్ళీ. ఈ వామ్ కారపొడి నేను అనుకున్నంత టేస్ట్ అయితే లేదండి, కొంచెం చేదుగా ఉంది. ఆరోగ్యానికి మంచిది ఏది అంత టేస్ట్ ఉండదు అంటారు కదా, ఎగ్జాంపుల్ ఈ వామ్ కారపొడి అనిపించింది. ఓకే, 50-50 అయితే మార్క్స్ అయితే దీనికి వచ్చినాయి. నెక్స్ట్ ప్యాక్ చేసేసుకుందాం. ఓకే, నేను చేస్తాను. ఇది ఇట్ లుక్స్ కైండ్ ఆఫ్ ఈజీ. పోతుంది. ఎందుకైనా మంచిదని చెప్పి అవిసె గింజల కారపొడి అలాగే తెల్ల నువ్వులతో కారపొడి రెండు సేమ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను కదా, ఒకరు కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి పైన నేమ్స్ కూడా రాసుకున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. టేక్ కేర్.